మూడవది, చాలామంది స్టూడెంట్స్కి ఉండేటటువంటి ఒక అపోహ ఏంటి అంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ పెడితే రెజ్యూమ్ చాలా స్ట్రాంగ్ ఉందని అనుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్లో అన్నెసెసరీగా ఫేక్ ప్రాజెక్ట్స్ లేకపోతే కాలేజ్లో చేసిన ప్రాజెక్ట్స్ అంటే డమ్మీ ప్రాజెక్ట్స్తో నింపేస్తారు. అలా కాకుండా జెన్యూన్గా మీరు 2 ప్రాజెక్ట్స్ చేసినా పర్వాలేదు. ఆ 2 ప్రాజెక్ట్స్ని జెన్యూన్గా ఆ ప్రాజెక్ట్లో మీరుకున్న రియల్ ఎక్స్పీరియన్స్ని మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. కానీ మీ రెజ్యూమేని ఫేక్ ప్రాజెక్ట్స్తో డమ్మీ ప్రాజెక్ట్స్తో అన్నెసెసరీగా ప్రాజెక్ట్ కౌంట్ కోసం నింపకండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు రెజ్యూమేలో ఒక 5 ప్రాజెక్ట్స్ పెట్టారు, 4 జెన్యూన్ ప్రాజెక్ట్స్ చేసి పెట్టారు, ఒకటి డమ్మీ ప్రాజెక్ట్ పెట్టారు. సో అది ఆ డమ్మీ ప్రాజెక్ట్ వల్ల ఏమవుతుంది అంటే ఇవి కూడా డమ్మీగానే చేశారేమో, నిజంగా చేయలేదేమో అన్న ఒక రాంగ్ ఇంప్రెషన్ మీ రిక్రూటర్కి క్రియేట్ అయ్యి హెచ్ఆర్కి వచ్చి ఆ రెజ్యూమ్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రెజ్యూమ్లో మాక్సిమం డమ్మీ ప్రాజెక్ట్స్ కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ అవాయిడ్ చేయండి. ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఒక డమ్మీ ప్రాజెక్ట్ ఉన్నా మొత్తం రెజ్యూమ్ మీద ఆ రాంగ్ ఇంప్రెషన్ క్యారీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మీకు ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే 3 ప్రాజెక్ట్స్ పెట్టాడు. ఏమని పెట్టేశాడు? బ్యాంకింగ్ యాప్ లో వర్క్ చేశాను, హాస్పిటల్ పోర్టల్లో వర్క్ చేశాను, ట్రావెల్ బుకింగ్ యాప్ అని వర్క్ చేశాను పెట్టాడు. 3టికి ఒకటే డిస్క్రిప్షన్ పెట్టాడు. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక డమ్మీ ప్రాజెక్ట్ లాగా అయిపోతుంది అది. కాబట్టి మీరు రెజ్యూమ్లో పెట్టే ఇన్ఫర్మేషన్ మీరు నిజంగా చేసిన ప్రాజెక్ట్స్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నే మెన్షన్ చేయండి.